శ్రీకృష్ణుడు మేల్కొల్పిన గోపికలు ఆయనను నేరుగా దర్శించుకోవాలని కోరుకుంటున్నారు. ఈ పాశురంలో ఆండాళ్ తల్లి భగవంతుని గంభీరమైన రాకను ఒక సింహరాకతో పోల్చారు. వర్షాకాలం ముగిసిన తర్వాత ఒక పర్వత గుహల్లో నిద్రిస్తున్న శ్రేష్టమైన సింహం ఎలాగైతే మేల్కొంటుందో కృష్ణుడు కూడా అలా మేల్కొనాలని వారు కోరుతున్నారు. ఆ సింహనిద్ర లేవగానే తన ఎర్రటి కళ్ళతో నిప్పులు కురుస్తూ చుట్టూ చూస్తుంది. తన సువాసనను గల జాలును గంభీరంగా విదిలిస్తుంది. ఒళ్ళు విరుచుకొని బద్ధకాన్ని వదిలించుకొని దిక్కులు పిక్కిటెల్లేలా గర్జిస్తూ బయటకు వస్తుంది. అదేవిధంగా శత్రువులైన అర్షడ్ వర్గాలను చీల్చి చెండాడే సింహం లాంటి శ్రీకృష్ణుడు తన శయనమందిరం నుండి బయటికి రావాలి. గోపికలను ఉద్దేశించి కేవలం శ్రీకృష్ణుడు చూడటం మాత్రమే కాదు, ఆయన నడిచి వస్తూ ఉంటే ఆ సింహగమనాన్ని చూడాలని వారు ఆశపడుతున్నారు. పరమాత్మ నడిచి వస్తున్నప్పుడు ఆయన పాదాల అందము, నడకలోని రాజసం భక్తులను కనువిందు చేసింది. అలా నడిచి వచ్చి తమ కోసం ఏర్పాటు చేసిన రత్నసింహాసనంపై ఆయన ఆసీనుడు కావాలని వేడుకుంటున్నారు. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మర్మం ఏమిటంటే, మన హృదయం అనే గుహలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ మేల్కొల్పడం. మనలో అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఆయన జ్ఞానం అనే గర్జనతో మేల్కొనాలి. భగవంతుడు తన సింహాసనాన్ని ఆచి భక్తులైన తమ మొరను ఆలకించి వారికి మోక్షం వైపు మార్గం చూపాలని గోపికలు పాశురం ద్వారా ప్రార్థిస్తున్నారు. ఆయన కరుణా కటాక్షాలు తమపై ప్రసరించాలని, తమ కోరికలు తీర్చాలని వారు విన్నవిస్తున్నారు.